అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుంది. ఇటు ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చేటువంటి మందు కావచ్చు, గుడుంబ, లిక్కర్, ఇతరత్ర ఇవన్నీ కూడా విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. మందు బాబులు పెట్టరేగిపోతున్నారు. ఈడ ఆడ అనే తేడా లేదు. హైవేల మీదకి వస్తున్నారు, రెచ్చిపోతున్నారు, రాళ్ల బట్టి దాడి చేస్తున్నారు. పోలీసా అధికార తేడా లేదు, సామాన్యుడా అనేది అసలే లేదు. ఎవరిని పడితే వాళ్ళని చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కేవలం ఆదాయం మీదనే దృష్టి పెట్టాయా ప్రభుత్వాలు? శాంతి భద్రతల పరిరక్షణకి శ్రద్ధ చూపట్లేదా? మందుబాబులను అరికట్టేటువంటి విషయంలో శ్రద్ధ చూపట్లేదా అంటే అవుననే కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో హైవే మీదనే మద్యం సేవించినటువంటి ప్రబుద్ధుడు హల్చల్ చేశాడు. ఏకంగా పోలీసుని నెట్టివేస్తున్నటువంటి దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఇట్లాంటి వాటిని అరికట్టాలంటే ముందుగా ఒక చిత్తశుద్ధితోని యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇట్లాంటివి లేకుండా అరికట్టేటువంటి అవకాశం ఉంది. మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? మందుబాబులు పెట్టరేగిపోతున్నారు, ఆడా ఈడా అనే తేడా లేదు. మరిపేడ మున్సిపాలిటీలో కూడా హైవే మీద కూర్చుండి ఆగమాగం చేసిన పరిస్థితి ఉంది. సార్ ఎక్కడ అని లేదు, అక్కడ అని లేదు. కర్మారి కానీ, మహబూబ్ జిల్లా కానీ, మరిపేడు కానీ ఎక్కడైనా మద్యము, గంజాయి, మత్తు పదార్థాలు ఏర్లై పారుతున్నది. ఇటు బ్రాండ్ షాపులు విచ్చలవిడిగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్లపైన మీరు కూడా చూసారు విజువల్స్. మన రాష్ట్రంలో ఉన్నంత తాగుబోతుల వ్యవస్థ ఎక్కడ లేదు. వాళ్ళు రోడ్డు పంటి నడుస్తూ ఉంటే మహిళను చూసలేదు, పోలీసులను చూసారు. మీరు కూడా విజువల్స్ చూసారు ఎంత హరాస్మెంట్ చేస్తున్నారో. అందుకే ప్రభుత్వం వీరిపై దృష్టి సారించి డబ్బులైనా కాకుండా, సంపాదన కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఈ మద్యాన్ని అరికట్టవలసిన పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇంకొకటి గడుమ కూడా విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నది. దీనిపైన పోలీసులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ, ఇటు ప్రభుత్వం కానీ డబ్బుల సంపాదన ధ్యేయంగా ఇచ్చేస్తూ వాళ్ళు నడిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేకూర్చాలని మేము మీ ద్వారా సార్, మీ ప్రెస్ ద్వారా, మీ టీవీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం సార్. మొత్తం మీద చూశారు కదా, ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. మహిళలు, కళాశాల, పాఠశాల విద్యార్థులు బయటకు వెళ్ళాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వారి అభిప్రాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.